ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో పోలి పాడ్యమి పూజా విధానం ఏ విధంగా చేయాలి, పొలాల అమావాస్యను మనం ఏ విధంగా జరుపుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ముందు మనం ఒత్తులను రెడీ చేసుకోవాలి. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి పత్తిని శుభ్రం చేసుకుని నీట్గా చేసుకుని ఉంచుకోవాలండి. నీట్గా చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఒత్తులను 32 చొప్పున చేసుకోవాలి. 32 చొప్పున చేసుకుని మనం ఆ ఒత్తుల్ని రెండింట్లో అయినా వదులుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కటి విడిగా అయినా సరే మనం వదులుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేనైతే మన కన్వీనియంట్ కోసం రెండుగా చేస్తున్నాను. 16 కలిపి ఒక ఒత్తిగా చేస్తున్నాను. అందువల్ల నేను ఈ విధంగా చేసుకున్నాను. లేకపోతే 32 కలిపి ఒకే ఒత్తిగా అయినా కానీ చేసుకోవచ్చండి. కొంచెం గొబ్బొత్తిలాగా వస్తుంది, కొంచెం మందంగాను ఉంటుంది. దీనికోసం నేను విభూది కొంచెం నీటిని మాత్రమే తీసుకున్నాను. కొంచెం విభూదిని చేత్తో నీటిని తడిపి కొంచెం విభూదిని అతికించి మనం రుద్దుతూ ఉంటే నీట్గా బాగా వస్తుందండి దూది అనేది. ఈ విధంగా మనం రుద్దుకుంటూ ఉండాలి. పోలి ఆమెను మనం స్వర్గానికి పంపుతాం కదా. ఈసారి ఏంటంటే మనకి శుక్రవారం రోజు వచ్చిందండి. శుక్రవారం రోజైనా సరే మనం పాడ్యమి ఉన్న రోజు మాత్రమే చేసుకోవాలి. విధియ రోజున చేస్తే అది మార్గశిర మాసంలోకి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం కార్తీక మాసం ఎండింగ్ రోజు, తర్వాత మార్గశిర మాసం స్టార్టింగ్ పాడ్యమి రోజునే మనం దీన్ని చేసుకోవాలి. తర్వాత నేను ఈ విధంగా 16 గొబ్బొత్తులను కలిపి చక్కగా ఈ విధంగా ఒకే ఒత్తిలాగా తయారు చేస్తున్నాను చూడండి. ఇంకొంచెం పత్తిని తీసుకుని ఈ ఒత్తులన్నిటికీ కలిపి మనం కొంచెం విభూది కొంచెం నీటి తడిని అంటించుకుని ఈ విధంగా చేసుకుని చక్కగా మనం ఆవు నెయ్యిలో కొంచెం మనం నానపెట్టుకుంటే కనుక బాగుంటుంది. లేకపోతే నూనెలో అయినా నానపెట్టుకుంటే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయండి. నీటిలో దీపాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. దీనికోసం మనం కొబ్బరి చిప్పలు మనం ఇంట్లో కొట్టినవి ఉంటాయి కదా, వాటిని నీట్గా శుభ్రం చేసుకుని వాటినైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అరటి దూటల్లో అయినా సరే మనం పెట్టుకోవచ్చండి. ఒక ఊరిలో 7 అన్నాతమ్ములు ఉన్నారండి. వారందరికీ కూడా పెళ్ళయ్యి భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాపురాలకు వచ్చారు. కొంతకాలానికి ఆ 7 తోడికోడళ్ళు కూడా పొలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ అమావాస్య నాడు ఆఖరి కోడలు ఉంది చూసారా, ఆమెకు బిడ్డ చనిపోవచ్చే వారెవ్వరూ కూడా ఆ నోము నోచుకోలేకపోయారన్నమాట. ఆ విధంగా వారు 6 సంవత్సరాలు కూడా నోము నోచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె బిడ్డ చనిపోతూ ఉంది. అందుచే వారికి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ నోము నోచుకోవటానికి వీలు లేకుండా పోయిందండి. మిగతా 6 కూడా 7వ ఆమెను తిట్టడం చేశారనమాట, నీ వల్లే ఇలా అవుతుంది అని. చూసారా, ఈ విధంగా నేను ఒత్తులు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పోలి బొమ్మను తయారు చేస్తున్నాను. చూసారా, కొబ్బరి ఈనెలు తీసుకున్నాను నేను. కొబ్బరి ఈనెలను నేను దీంట్లో చూపిస్తున్నట్లుగా మనం మడుచుకోవాలండి. ఈనె ఉంది చూసారా, ఆ ఈనె మొత్తం కూడా తీసేసి ఆ ఆకును మాత్రమే యూజ్ చేసి చేస్తున్నాను. అయితే ఆమె వీళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోయటం వలన ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉండి నోము నోయటానికి ప్రయత్నం చేసి పూర్వం వలె ఆఖరి బిడ్డ చనిపోతూ ఉంది. ఆమె తోటికోళ్ళలు అందరూ కూడా బాగా తిట్టిపోతున్నారు, నీ వల్లే అని దిమ్మెత్తిపోతుంటే ఆమె భయపడిపోయి చచ్చిన బిడ్డను ఇంట్లో పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారితో కలిసి నోము నోచుకోవటానికి ఒకసారి ప్రయత్నం చేసిందండి. పిమ్మట ఆమె చచ్చిపోయిన బిడ్డ శవం భుజం మీద వేసుకుని ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుపోయి ఏడుస్తూ ఉంది. అంతలో గ్రామ సంచారానికి పోలేరమ్మ తల్లి బయలుదేరింది. ఆమెను చూసి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అని అడిగింది పోలేరమ్మ తల్లి. ఆమె ఏడవకేమి చేయమంటావు తల్లి, 7 ఏళ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయింది. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవడంతో నా తోటికోడళ్ళందరూ కూడా నోము నోచుకోవటానికి ఇబ్బంది పడుతున్నామని నన్ను తిట్టుకుంటూ ఉన్నారనమాట.
ఈ ఏడు వారు నోము ఇష్టపడక చచ్చిన బిడ్డని ఇంట్లో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చి తినని చెప్పారు. ఆ మాటలు విని పోలేరమ్మ జాలి పొంది ఆమెకు అక్షంతలు ఇచ్చింది. వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువు, వాళ్ళు వెడలిపోయే వస్తారు అని చెప్పి పోలేరమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఆమె పోలేరమ్మ తల్లి ఏ విధంగా చెప్పిందో పిల్లలను పాతిన చోట ఆమె అక్షంతలు చల్లి చచ్చిపోయిన వారి పేరులతో పిలుస్తూ ఉంది. ఆ పిల్లలందరూ కూడా వెమ్మటే సజీవులై తిరిగి వస్తూ ఉన్నారు. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. తెల్లారేసరికి ఆమె తోడుకోడళ్ళు ఊరివారు అందరూ పిల్లలను చూసి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అడగగా ఆమె రాత్రి జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆ మాటలకు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రతిసారి కూడా పొలాల అమావాస్య నోము నోచుకుంటూ సుఖంగా ఉన్నారన్నమాట. ఇంతే కాకుండా పోలి ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పోలిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చక్కగా పోలికి నేను ఒక చీరలాగా కడుతున్నాను చూసారా. ఒక బట్ట ముక్క తీసుకుని ఈ విధంగా మనం నీట్గా మడతలేసుకుని పెట్టుకోవచ్చు. ఇది ఒక కథ అండి. అదే కాకుండా ఇంకొక కథ ఏంటంటే, ఒక చాకల అమ్మకి 5 కోడళ్ళు ఉన్నారు. ఆ చాకలి ఏం చేస్తుంది, ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా తెల్లవారుజామునే లేచి ఏట్లో స్నానం చేసి వెంబటే దీపం పెట్టుకుంటూ ఉన్నారు. అలా ఒక నెల చేసిన వెంబట కార్తీక బహుళ అమావాస్య అనేది వచ్చింది. అయితే ఆ రోజున ఏం చేసింది, చిన్న కోడలు అంటే ఆమె గిట్టదనమాట. అందుకని చిన్న కోడల్ని ఇంటికి కాపలా ఉంచింది. ఇంటికి కాపలా ఉంచి మిగతా కోడళ్ళు 4 కూడా తీసుకుని ఏటికి వెళ్ళి స్నానం చేసి వాళ్ళందరూ కూడా చక్కగా దీపాలు వదులుతున్నారనమాట. అయితే ఈమె ఇంటికాడ ఉన్నామె ఏం చేసింది, చక్కగా మజ్జిగ ఉన్నాయండి. ఆ మజ్జిగని చవ చేసి దాంట్లో మనకి వెనపూస వస్తుంది కదా, ఆ వెనపూస అంతా తీసి పెట్టించింది. ఇంట్లో చక్కగా పత్తి చెట్టు ఉందన్నమాట. వెమ్మటే పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పత్తిని కూడా రాలిన పత్తిని తీసుకొచ్చింది. రాలిన పత్తిని తీసుకొచ్చి దాంతో చక్కగా ఒక ఒత్తిని చేసింది. ఒత్తి చేసి ఆమె చేసిన వెన్నపూస అంతా కూడా దాంట్లో వేసి దీపం వెలిగించింది. దీపం వెలిగించి తులసికోట దగ్గర పెట్టిందనమాట. మళ్ళీ ఇంతలో ఏటికి వెళ్ళిన అత్త వస్తే తిట్టిద్దని చెప్పి దాని మీద ఒక గంపను బోలించింది. గంపను బోల్లో ఉంచి ఆమె మిగతా పనులన్నీ చేసుకుంటుంది. దేవతలు ఈమె చేసిన భక్తికి సంతోషించి ఈమె చేసిన దానిని చూసి వాళ్ళు ఎంతగానో మెచ్చి పుష్పక విమానాన్ని పంపి ఒక బొందితో పోలిని స్వర్గానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ విమానము వెళ్తూ ఉన్నప్పుడు చాకలి ఏటి దగ్గర ఉంది కదా, ఆమె కోడళ్ళు అందరూ కూడా చూశారనమాట. పోలి స్వర్గానికి వెళ్ళిపోతుందని చెప్పి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి పోలి కాళ్ళు పట్టుకుని వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తున్నారు. అది చూసి విష్ణుదూతలు పోలి అధిక భక్తితో దివ్యజ్యోతి వెలిగించింది కావున స్వర్గానికి తీసుకెళ్తున్నాం, మీరు స్వర్గానికి వచ్చేటువంటి అదృష్టం లేదు మీకు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మటే కిందకు తోసేశారండి. కిందకు తోసేస్తే వాళ్ళందరూ అక్కడే పడిపోయారు. పోలి అనే ఆమె స్వర్గానికి వెళ్ళిపోయింది. మనం దీపాలు వదిలేటప్పుడు కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తికా మహాలక్ష్మి, నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకియ్యవమ్మా, మా ఇంట శుభం నిండాలి. ఓం కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని మనం జపించి నీటిలో దీపాలు వదలాలండి. ఇది పోలి స్వర్గానికి వెళ్ళే కథ. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.